హాయ్ అండి. ఈ మధ్యనైతే ఒక షార్ట్స్ వీడియో నేనైతే చూసాననమాట. ఆమె గూడా టైలరింగే జేస్తదనమాట. అయితే అనుకోకుండా వేలుకైతే సూది గుచ్చుకుందనమాట. ఆ విరిగిన సూదితోటే వీడియో చేసిందనమాట. తనైతే హాస్పిటల్‌కెళ్తుంటే వీడియో తీసిందనమాట. అయితే ఏంటంటే, ఆ వీడియోలో ఏం చెప్పిందంటే, మీ గురించి మీరు అందంగా ఉండడం కోసం, మీ బ్లౌజులు అందంగా కనపడడం కోసం మేమెంత కష్టపడుతున్నామో చూడండి, వేలుకు సూది గుచ్చుకుంది అనైతే ఆమె కామెంట్ జేషింది. అంటే సారీ అందులో వీడియోలో మెన్షన్ చేసిందనమాట. అయితే దానికి కామెంట్స్ వచ్చేసి ఏమొచ్చినాయంటే, "ఏంటమ్మా ఊరికేనే కుడుతున్నావా డబ్బులు అది ఇది" అని ఇట్లా ఉంటారు కదా కస్టమర్ లాంటి వాళ్ళు. వాళ్ళైతే వీడియోకైతే కామెంట్స్ అయితే ఎక్కువనే చేశారనమాట. అయితే ఏందంటే, ఆమె వీడియోలో ఏం చెప్పిందంటే, "మీరు అందంగా కనపడడం కోసం మేము కష్టపడుతున్నామని" అయితే చెప్పిందనమాట. వాళ్ళు అందంగా కనపడడము ఏమో గానీ, మనకు పని చేస్తే డబ్బులొస్తాయి గదా! అందుకనైతే మనం కష్టపడుతున్నామనైతే నేనైతే అంటా. అందులో వాళ్ళు బ్లౌజుకు మనకు డబ్బులివ్వాలంటే గూడా వాళ్ళు గూడా కష్టపడితేనే వాళ్ళకు కూడా మనీ వస్తాయి గదా! ఇలాంటి కష్టం జేసేటప్పుడు ఎవరి కష్టము ఎలాంటిదైనా సరే కష్టము. ప్రతి ఒక్కరికి అదైతే ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉంటాయి గదా! ఇంట్లో నుంచి బయట ఏ మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా ఏ పని జేసినా గూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితేనే ఉంటాయి. కొన్ని పెద్దవి గూడా అయితా ఉంటాయి. ఇలాంటివి కొన్ని. మళ్ళీ అందులో నేర్చుకునేటప్పుడు చాలా సార్లు సూది ఏలుకి గుచ్చుకోవడం అలాంటివి అయితే జరుగుతూనే ఉంటాయి. అయితే ఏంటంటే, ఆ వీడియోలో వచ్చేసి చాలామంది కస్టమర్లు కామెంట్స్ చూస్తేనైతే నాకేమనిపించిందంటే, అంటే వాళ్ళ ఫీలింగ్ చెప్పారు. అంటే మేము పుణ్యానికి ఇస్తున్నామా? మేము కూడా డబ్బులు పెట్టే కుట్టించుకుంటున్నాం గదా! అనేసి అయితే వాళ్ళు అన్నారనమాట. అయితే ఏంటంటే, అదైతే నిజమే గదా! వాళ్ళు కూడా కష్టపడితేనే మన దగ్గరకైతే డబ్బులొస్తాయి. మనకు అలాగని మనము ఫ్రీగా ఏం కుట్టము. వాళ్ళకు ఫ్రీగా డబ్బులైతే రావు. ఎవరి కష్టం వాళ్ళదే. ఎవరి కష్టం వెనకాల వాళ్ళ శ్రమ ఎంతో కలిగి ఉంటది గదా! ఇప్పుడు మనకు వేలుకు సూది గుచ్చుకున్నట్టు వాళ్ళ చేసే పనిలో వాళ్ళకేదో సపోజ్ అండి, మనం కుకింగ్ చేస్తుంటే రోజు కనీసం ఎన్నో సార్లు మనకు చెయ్యి కాలుతా ఉంటది. గిన్నె తగిలో, స్పూన్ తగిలో ఏదో ఒక రకంగా. అలాగని మనం ఈ ఇంట్లో వాళ్ళ మీద అంటే నడుస్తది గానీ, బయట వాళ్ళ మీద అయితే మనం అనలేం గదా! అందుకని ఎవరి కష్టం వాళ్ళదే. ఎవ్వరిని గూడా మనకెలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ అయితే ఎదుటి వాళ్ళని నిందించడం బంద్ జేసేయాలే. మన పని మనం జేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరి మీరేమంటారో చెప్పండబ్బా?